సో రాజేష్ అదే బ్రదర్, మరి ఏం చేయమంటారు? ఆయన కావాలని అన్నాడా? మరి బాలకృష్ణ కూడా చాలా సార్లు అన్నాడు. ఓకే, ఇంకా అట్లా చాలా మంది అన్నారు. మరి అప్పుడు ఎవ్వడేం సమస్య లేదే. అంటే ఒక 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 ఇది ఒక ఏమంటారు, బలమైన సినిమా హీరో అయితే వెంకటేష్ బాబు, నాగార్జున బాబు, జగపతి బాబు, లేకపోతే ఈ యొక్క ఈయన పేరేంది బాలయ్య బాబు, వీళ్ళైతే ఏం కాదు. ఎందుకంటే వీళ్ళు వాళ్ళ యొక్క టాప్ లో ఉన్నారు కాబట్టి, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కమ్మ రాజ్యం నడుస్తుంది కాబట్టి. ఈయన కూడా కమ్మాయినో మరి ఏంటిదో నాకు తెలియదు కానీ, బట్ కింది ఒక సెకండ్ గ్రేడ్ యాక్టర్స్ కదా, అంత స్టార్లు కాదు కదా. సో స్టార్ కుటుంబాలలో ఏం చేసినా ఏం కాదు. కానీ మిగతా వాళ్ళు కిందికి సెకండ్ గ్రేడ్ వాళ్ళు ఏమైనా మాట్లాడితే మనం క్షమాపణ కూడా తీసుకోవడానికి సిద్ధంగా లేము. ఆలీ గారు ఎన్నిసార్లు మాట్లాడండి, వాళ్ళకి ఆ సినిమా ఇండస్ట్రీలో అట్లా అలవాటు అయ్యి వచ్చింది. అది అలవాటు చేసింది, అది నార్మల్ కావాలంటే అయితే లేదు. ఇంకా చాలా మంది బయటకు రాలేదు అంతే. ఓకే, సో ఏది ఏమైనా ఆయన సమాజం ప్రెషర్ వల్లనో, లేకపోతే ఆయనకే ఓల్డ్ స్కూల్ నుంచి న్యూ స్కూల్కి ఆయన ఆలోచన విధాన్ని నేర్చుకోవడం లాంటిదో, ఏదేమైనా ఆయన పబ్లిక్లో వచ్చి క్షమాపణ చెప్పినప్పుడు మనం ఫర్గివ్ చేయాల్సిన అవసరం ఉంది. అవునా కదా? ఆమె ఎవరిని టచ్ చేయలేదు, ఎవరిని రేప్ చేయలేదు కదా. ఒక మాటకే అంత రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు కదా. ఆయన వచ్చి నువ్వు డ్రెస్ వేసుకుంటే ఆపుతలేడు కదా. ఆ డ్రెస్ వేసుకుని ఇక నిన్ను వద్దు వద్దని నీ వెనకాల తిరుగుతలేడు కదా. ఇట్లా ఎందుకు వేసుకున్నావు అని ప్రతి ఒక్కరితో ఎంబడి ఏదో ఒక సందర్భంలో ఆయనకి ఏదో అనిపించింది మాట్లాడిండు. ఆమె ఆ స్రవంతి డ్రెస్ మంచిగా చీర కట్టుకుంటే మంచిగా అనిపించి మాట్లాడిండు. కానీ ఆమె ఎట్లాంటి చేసుకున్నది గతంలో మనకు తెలియదా? సో కాబట్టి అది పెద్ద నేషనల్ ఇష్యూ కాదు. ఆయన క్షమాపణ చెప్పినప్పుడు అది క్షమించేసి వీ హ్యావ్ టు మూవ్ ఆన్. బట్ ఎట్ ద సేమ్ టైం నెక్స్ట్ టైం సిచ్యువేషన్ తగ్గట్టు బట్టలు వేసుకోండి. అక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేసే విధంగా, ప్రజల అటెన్షన్ డిస్ట్రాక్ట్ చేసే విధంగా, ఎస్పెషల్లీ మాస్ పీపుల్ ఉన్న దగ్గరికి దయచేసి, అది హీరోయిన్ కానీ, దాని అమ్మ కానీ, దాని ప్రపంచ సుందరి కానీ, నో. వెన్ యూఆర్ ఇన్ ఎ రోమ్, బీ లైక్ ఎ రోమన్. సింపుల్. నాగేష్ దేవరకొండ. నమస్తే నమస్తే టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీవన్. ఓకే, సో రాజేష్ మామిడిపల్లి బ్రదర్ ఏమంటున్నారు బ్రదర్? మీరు చెప్పింది కరెక్ట్ బ్రదర్. నాకు తెలిసి ఒక 15 సంవత్సరాల క్రితం అనుకుంటాను, తమిళనాడులో అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదో ఒక కార్యక్రమానికి ఒక హీరోయిన్ పొట్టి బట్టలు వేసుకుని వచ్చింది. అయితే ఆమెతో క్షమాపణ చెప్పించారు అప్పుడున్న ప్రభుత్వము. ఆమె సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉంది. ఏమైతుందంటే మనం కావాలని చేస్తలేము. అవర్ సబ్ కాన్షియస్ మైండ్ లో ఏమైతే ఆలోచిస్తామే అది ఈవెన్చువల్లీ సబ్ కాన్షియస్ మైండ్ లో రిజిస్టర్ అవుతుంది. ఎందుకంటే నువ్వు ఏదైతే ఎక్కువ సార్లు చేస్తావు, ఇప్పుడు చిన్నప్పుడు నడక నేర్చుకున్నాం, సైకిల్ నేర్చుకున్నాం, తినడం నేర్చుకున్నాం. కానీ ఇప్పుడు మనం ఆలోచించి తింటామా? అవి ఎట్లా తినాలని మళ్ళీ నేర్చుకుంటామా? అంటే అది సబ్ కాన్షియస్ మైండ్ అనేది రిజిస్టర్ అయింది కాబట్టి అది ఆటోమేటిక్గా చేసేస్తుంది, కాన్షియస్ బ్రెయిన్ వాడకుండా. సేమ్ వే 100 సంవత్సరాలు 1000 సంవత్సరాల నుంచి ఈ యొక్క కొన్ని పాటలు చూస్తే ఒక డిఫరెంట్ సెక్స్ రిలేటెడ్ వాడే పాటలని ఆ సెక్సువల్ సబ్ కాన్షియస్ లెవెల్ వచ్చినప్పుడు వాడు అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నాడు వాడు. అర్థమైందా? సో కాబట్టి అక్కడ అటెన్షన్ డిస్ట్రాక్ట్ అవుతుంది. కాబట్టి ఆ సమాజం అట్లా ఉన్నది కాబట్టి అది నార్మలైజ్ కాలేదు కాబట్టి, ఒకప్పుడు నార్మలైజ్ ఉంది, అబ్నార్మలైజ్ చేశారు కాబట్టి మనువాదులు. ఇప్పుడు మళ్ళీ నార్మలైజ్ కావడానికి టైం పడుతుంది కాబట్టి ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా మెలుగుమని అంటున్నాం అంతే. సింపుల్. ఓకే, అంటే మార్పు ఒక్క రోజులో రాదు కదా. ఇప్పుడు నువ్వు చెప్తున్న అభివృద్ధి దేశాల్లో ఇప్పుడు చూస్తున్న అభివృద్ధి ఒక్క రోజులో రాలే కదా. అక్కడ కూడా ఒకప్పుడు రూల్సే ఉంటాయి కదా. అక్కడ కూడా మహిళలకి ఓటు హక్కు లేకుండే కదా. ఇప్పటికి కూడా మహిళా ప్రెసిడెంట్ కాలే కదా. అవునా కాదా? ఇక్కడ కూడా బట్టలు ఎట్లా వేసుకోవాలన్న రూల్స్ ఉంటాయి కదా. సో కాబట్టి ఆ దేశాల లెక్క మనము అన్ని కావాలంటే టైం పడుతుంది. ఇంకా మన దేశంలో ఫాస్ట్గా అవుతుంది. వాళ్ళకి 300-500 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు చూస్తున్న ఈ సోకాల్డ్ అభివృద్ధి దేశాల్లో ఇప్పుడు చూస్తున్న అన్ని మనకి 60-70 ఏళ్ళనే చాలా మార్పు జరిగింది. కాబట్టి హ్యావ్ పేషెన్స్. ఓకే, సింపుల్. సో అప్పుడున్న ప్రభుత్వము ఆమె సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉంది అని చేపట్టింది. అందరూ ఆమెను చూస్తున్నారు. డ్రెస్ అటువంటి సిచ్యువేషన్ గురించి మీరు జాగ్రత్తగా మాట్లాడుతున్నారు. అందరూ అర్థం చేసుకోవాల్సిందిగా. అదే బ్రదర్, నేను ఏం అంటలేను బ్రదర్, నేనేం పెద్ద కాంప్లికేటెడ్ చేస్తలేను. దాన్ని సిచ్యువేషన్ తగ్గట్టుగా వేసుకోమని చెప్తున్నా. రోడ్ల మీద నీ ఇష్టం ఉన్నట్టు వేసుకోమని చెప్తున్నా.
బీచ్లలో నీ ఇష్టం ఉన్నట్టు వేసుకోమని చెప్తున్నా, స్విమ్మింగ్ పూల్లలో మీ ఇష్టం ఉన్నట్టు వేసుకోమని చెప్తున్నా. మిగతా ప్లేస్లో అక్కడ సమాజంలో ఎవరు వస్తుండ్రు, ఎట్లాంటి వాళ్ళు వస్తుండ్రు, చదువుకున్న వాళ్ళు వస్తున్నారా, లేకపోతే అది వర్క్ ప్లేసా, లేకపోతే అది షాపింగ్ మాల్లలో కూడా మీ ఇష్టం ఉన్నట్టు వేసుకోండి. కాకపోతే జనాలు ఎవరున్నారు, వాళ్ళు టెంప్ట్ అయిపోయి నీ మీద ఏమైనా టచ్ చేసే అవకాశం ఉందా, అవన్నీ ముందు చూపు ఆలోచించుకొని వేసుకోమని చెప్తున్నా. లేదు అక్కడ వాడు స్పీచ్ ఇస్తుంటే నీ తొడల మధ్యలోకే వాడి దృష్టి పోయింది అనుకో, వాడికి స్పీచ్ ఇచ్చే కంటే నీ అటు దిక్కే చూసిండు అనుకో, మళ్ళీ నన్ను ఎందుకు చూసినావు అడగవద్దు. మళ్ళీ ఆడందరూ ఇబ్బంది పడే విధంగా, అక్కడ వాతావరణాన్ని చెడగొట్టే విధంగా నువ్వు వేసుకుంటా అంటే అది కరెక్టా అని ఎవరు సెల్ఫ్గా ఆలోచించుకోమని చెప్తున్నా. అప్పుడు ఏం చేస్తారు, మీరు ఇట్లా వేసిర్రు అనుకో, ఆడ మీటింగ్ని డిస్ట్రాక్ట్ చేసే విధంగా మీరు డ్రెస్లు వేసుకున్నారు అనుకో, నెక్స్ట్ టైం ఏం చెప్తాడు వాడు, మీటింగ్ ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడే ఇది డ్రెస్ కోడ్ అని చెప్తాడు. అట్లుంటేనే వాళ్ళు లోపల రానిస్తారు, లేకపోతే రానియాడు. క్లబ్లకు పోతే మీరు బట్టలు ఇప్పుకొని పోండి, మేము వద్దంటే అడగండి. పబ్లకు పోతారు కదా, తాక్కుంటా చేస్తారు కదా, అప్పుడు ఆడ ఎట్లా మొత్తం ఇట్లా ఇట్లా ఊరు తిరగగానే మొత్తం కింద అన్ని కనిపించినట్టే వేసుకోండి, కిందనో పైన, మేము వద్దంటే అడగండి. దాన్ని అంత పెద్ద కాంప్లికేటెడ్ ఎందుకు చేస్తారు? యూ హ్యావ్ సో మచ్ ఫ్రీడమ్ టు, నీకు ఇష్టం ఉన్నట్టు వేసుకోవడానికి చాలా ప్లేస్లు ఉన్నాయి కదా. కొన్ని ప్లేస్లకే మేము వద్దంటున్నాం, దానికే మీరు తట్టుకోలేకపోతున్నారే, దానికి ఫెమినిజం పేరు పెడుతుర్రే. ఏ మొగడు వేసుకొని వస్తుండ్రా ఇష్టం ఉన్నట్టు, వాడు ఏడ బీచ్లకు పోతుండో, వాడు ఏడ పోతుండో ఎవరిని తెలియదు, వాడు ఎక్కడ పోయినా మంచి డ్రెస్ వేసుకొని వస్తున్నారు ఏ మొగోడిని చూసినా. మరి మొగోడు వాడి రూల్స్ అన్ని పాటించినప్పుడు వానికి ఇంకా స్వేచ్ఛ పూర్తిగా సమాజం ఇచ్చినా కానీ మీరెందుకే పిచ్చిముండలు ఎగురుతా ఉన్నారు? మెజారిటీ స్త్రీలు మంచిగానే ఉన్నారు, ఇవి ఉన్నది కొద్దిమంది ఈ ముండలు. మరి కోపం వస్తే ఏమంటారా ముండ అనకపోతే? ఆలోచించండి మిత్రులారా. వ్యభిచారం లీగల్ చేయడం అనేది భారతదేశం ఇంకా అనేక పేద దేశాలు ఇప్పుడు లీగలైజ్ చేసినట్టే. మోడీ ప్రభుత్వం వచ్చినాక డీక్రిమినలైజ్ చేసిరు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కదా, ఏది వాళ్ళు ఇండివిజువల్గా చేసుకుంటే ఏం శిక్షించొద్దు అని చెప్పారు కదా గతంలో, రైట్ లైట్, ఇప్పుడు అయితలేవు కదా. సో ఆల్రెడీ డీక్రిమినలైజ్ చేసిరంటే శిక్షిస్తలేము అంటే అర్థమైంది, ఆ చట్టబద్ధత చేసినట్టే లెక్క. చట్టబద్ధత చేసినట్టుగా చట్టం లేకున్నా సరే ఆ నేరం అట్లా చేసిన వాళ్ళని శిక్షిస్తలేమంటే అర్థమైంది, మీరు చేసుకోమని చెప్తున్నట్టే కదా. ఎందుకు దానికి కాళ్ళు లేవా, చేయిలు లేవా, ఏది కూలికి పోవచ్చు కదా. ఇప్పుడు ఆ వ్యవసాయం చేసే వ్యవసాయ కూలి పోయే ఆమె ఆ పత్తి ఏరే బదులు మంచిగా ఏం కష్టపడకుండా ఇది ఇట్లా పండుకొని లేచి మళ్ళీ సపరేట్ కడుక్కుంటే అయిపోయాయి కదా, ఎక్కువ పైసలు వస్తాయి కదా. రోజు పొద్దంతా పని చేస్తే 500 ఎందుకు 5000 వస్తాయి కదా, అవునా కదా. ఈ ముండలకి ఏంటంటే అద్దెకు మించిన కోరికలు ఉన్నాయి, దానికి కష్టపడేది లేదు, దానికి బ్రెయిన్ వాడేది లేదు, కంప్యూటర్ ఇంజనీర్ డాక్టర్ అయ్యేది లేదు, అట్లనే మొద్దు పని చేసేది లేదు, లేబర్ పని చేసేది లేదు, 4 ఇంట్లో పాచి పని చేస్తా, కూలి పని చేస్తా, ఇది లేదు. కాబట్టి ఈ ముండలు ఏం చేస్తున్నారు, ఈజీ పని ఏంది, ఏం కష్టపడకుండా ఇది నీకు సుఖం వస్తుంది, పైస వస్తుంది, మళ్ళీ ఎక్కువ పైసలు వస్తున్నాయి. కాబట్టి ఈ అడ్డదారి ఎంచుకొని ముండలు మళ్ళీ నీతి వాక్యాలు చెప్తున్నారు. దానికి ఆ బీజేపీ ముండ కొడుకులు మద్దతు ఇస్తున్నారు. ఎందుకని ఈ ముండలు వానికి వీనికి డీలు వాని దగ్గర కూడా వండుకుంటారు కదా. దరిద్రం ఉండ బీజేపీ అంత గలీజ్ పార్టీ, గలీజ్ ముండ కొడుకులు ఈ భూమి మీద లేరు. ఓకే, సింపుల్. సో భారతదేశం ఇంకా అనేక పేద దేశాలు లాంటి దేశాల్లో పనికిరాదు, అభివృద్ధి. మళ్ళీ వాని పిల్లని వాని బిడ్డని మళ్ళీ అట్లా చేయడు ఈ ముండ కొడుకు. మళ్ళీ శూద్రులు బీసీ ఎస్సీ ఎస్టీ శూద్రులు వాళ్ళు ఏమైనా ఏం కాదు, దేవదాసి అయినా ఇట్లా వండకున్నా ఏం కాదు వానికి. వాడు రాసుకున్న పుస్తకమే రాసుకున్న లంజ కొడుకు. బాపనోని భార్యని ఇట్లా చూసినా అట్లా చూసినా వాని కళ్ళు పోతాయి, వాని ఇది అవుతుంది, తరతరాలు నాశనం అవుతాయి అని చెప్తాడు. మరి మిగతా వాళ్ళు వాళ్ళు మనుషులు కాదా? ఇంకా నా కొడుకు. సో పేద దేశాలు లాంటి దేశాల్లో పనికిరాదు, అభివృద్ధి చెందిన దేశాల్లో అన్ని ఉద్యోగాలు ఉండి నిరుద్యోగం లేకపోతే వ్యభిచారం కూడా ఒక ఉద్యోగంలా పరిగణించి లీగల్ చేశారు. ఎక్కడ చేయలేదు బ్రదర్, కొన్ని దేశాలు చేసి. అమెరికాలో అయితే లీగలైజ్ ఎక్కడ ఉన్నది, నెవాడాలో ఒకటి ఉన్నది, కానీ యూరోప్లో చాలా ఉన్నది. సో కరెక్టా అంటే కరెక్ట్ కాదు ఐడియల్గా, బట్ చేసుకునే వాళ్ళు దాన్ని ఆపలేం. కాబట్టి ఇప్పుడు ఎందుకు చేసారు అక్కడ లీగలైజ్? మనం ఎంత దాన్ని ఎన్ఫోర్స్ చేయలేకపోతున్నాం, దాన్ని ఆపలేకపోతున్నాం. కాబట్టి లీగలైజ్ చేస్తే ఈ రోగాలు రాకుండా రూల్స్ రెగ్యులేషన్స్ ట్యాక్సులు కట్టుకుంటా ఒక సిస్టమేటిక్ ఉంటుందని లీగలైజ్ చేశారు అంతే. దాన్ని ఆపలేకపోతున్నాం కాబట్టి అంతకుమించి చేయలేదు. ఓకే, అది ఎవడు ఎంకరేజ్ అమ్ముకోమని చెప్తలేరు.
నచ్చితే ఇద్దరు ఏమైనా చేసుకోవచ్చు, కానీ వ్యాపారం చేసుకోవద్దు, ఆడది వస్తువు కాదు అని చెప్పే ఉద్దేశంలో, ప్లస్ కుటుంబ వ్యవస్థ నాశనం అవుతుందని ఎక్కడా లీగలైజ్ చేయడానికి ఇష్టం లేకపోయినా అక్కడ ఏది దాన్ని ఆపే పరిస్థితి, దాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి, వాళ్ళు నిజంగా చేస్తున్నారా లేదా అనేది మనకి తెలుసుకునే పరిస్థితి అంత ఈజీగా లేదు కాబట్టి, అది బయటకు రాదు కాబట్టి, ఆ ఇల్లీగల్ చేసుకుంటే రోగాలు వస్తాయి, గవర్నమెంట్కి ట్యాక్సులు కూడా రావు కాబట్టి విధి లేని పరిస్థితులలో దాన్ని రెగ్యులరైజ్ చేసారు అంతే. సో నిరుద్యోగం లేక సో వ్యభిచార అదే దాని పర్పస్ వేరు చేసారు. ఇక విధి లేని పరిస్థితులలో ఎవరో ఒకరు చేసుకుంటారు, దాన్ని ఆపలేం కాబట్టి దాన్ని ఎంతో కొంత నష్ట నివారణ చేయడానికి చేశారు. సో రాజేష్ మామిడిపల్లి అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి అనడం కరెక్ట్ అంటావా, నీ అవ్వ అని ఆ భాష వాడడం, దాని గురించి కొంచెం చెప్పండి. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నాకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, దాని మీద మీరు చెప్పండి, మీరు ఏమంటారు. ఒకటే బ్రదర్, రాజేష్ మామిడిపల్లి బ్రదర్, ముఖ్యమంత్రి గారైనా ఎవరైనా నేను మాట్లాడడం కరెక్టా తప్ప అనే కంటే నేనేం ఆలోచిస్తా. ఇప్పుడు నేనే ఉన్నా, కోపం వచ్చినప్పుడు మాట్లాడతాం కదా కొన్ని ఎండ్ ఆఫ్ ద డే నేను చెప్పాలనుకున్న మెసేజ్ మాస్ పీపుల్కి, ఎవరైతే అట్లా డే టు డే అట్లాంటి భాష మాట్లాడుతున్నారు, ఆ సమాజంలో ఎక్కువ మంది ఎవరున్నారు, దాన్ని బట్టి మనం చెప్పాలన్న ముచ్చట వాళ్ళకి చేరాలన్న ఉద్దేశంలో వాళ్ళ భాష మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే నా గోల్ ఏంది, నేను ఒక చదువుకున్న మేధావులకి వాడు ఓటే వేయడా, వానికి నేను ముచ్చట చెప్తే ఏం ముచ్చట చెప్పినా అది వేస్ట్ అవుతుంది. వాడు కూడా స్వార్థంగా వాడి స్వార్థ ప్రయోజనాల కోసం వాడు చేస్తున్నాడు. వాళ్ళ పర్సంటేజ్ ఎంత ఉంది, చాలా తక్కువ మంది ఉన్నారు. మరి మెజారిటీ ప్రజలు ఎవరు ఓటేస్తున్నారో వాళ్ళకి అర్థమయ్యేటట్టు నేను చెప్పాలంటే ఎట్లా చెప్తా, వాళ్ళకి నచ్చేటట్టు వాళ్ళకి నచ్చే విధంగా మాట్లాడాలి కదా. సో కాబట్టి ప్రతి మాటకి వంక తీసుకోకుండా ఆ మాటల వెనకాలన్న భావాన్ని, అర్థాన్ని పట్టుకునే ప్రయత్నం చేయాలి. అట్లయితే ఎవడేం మాట్లాడలేదు ఇక భూమి మీద. ఓకే, ముఖ్యమంత్రి అయినా ఆయన కూడా మనిషే కదా. అట్లాంటి కేసీఆర్ ఎన్ని మాట్లాడినారు, అట్లాంటి మోడీ ఎన్ని మాట్లాడుతున్నాడు, మంగళసూత్రం అని మాట్లాడతాడు, ముజ్రా అని మాట్లాడతాడు, ఒక ప్రతిపక్ష నాయకుని పట్టుకొని. మరి అది ఒక సభ్య సమాజం మాట్లాడుకునే భాషన. ఒక విలేకరుల సమావేశానికి రాడు, విలేకరులు అడగరు ప్రశ్నలు, సామాన్యులు అడగరు. ఎవరు అడుగుతారు, ఒక స్క్రిప్ట్ రాసిచ్చిన ఆయన ఒక సినిమా యాక్టర్ అడుగుతాడు, నువ్వు జేబులో పర్సు పెట్టుకున్నావా, నువ్వు మామిడి పండు జురుక్కొని తింటావా, నాక్కొని తింటావా, షీక్కొని తింటావా, గిబా. మరి ఇదేమంటారు, పొద్దుగాలేస్తే అబద్ధాలు ఆడతాం, పొద్దుగాలేస్తే 60 ఏళ్ళ కింద చచ్చిపోయిన నెహ్రూని ఇప్పుడున్న ప్రజల దగ్గర ట్యాక్సులు తీసుకుంటే 60 ఏళ్ళ కింద చచ్చిపోయిన నెహ్రూ మీద ప్రతిదానికి నెహ్రూని తిడితే కరెక్ట్, ఇవన్నీ కరెక్టా? సో కాబట్టి ఇక అట్లా ఎంచుకుంటూ పోతే ఇక ఎవడేం మాట్లాడలేడు, ఎవడేం చేయలేడు. అది కాదు పాయింట్. ఆ యొక్క మాటలు వెనకాల ఉన్న వాళ్ళ ఇంటెన్షన్ ఏదనే పట్టుకునే ప్రయత్నం చేయాలి. సింపుల్. ఓకే. సో ఏమంటుండో రాజేష్ బ్రదర్, సో ఆ మంది కమ్యూనిస్టులు ఐటమ్ సాంగ్లను తప్పు పడతారు, మీరేమంటారు బ్రదర్? సినిమాలో ఐటమ్ సాంగ్ ఉండాలా వద్దంటారా? దాన్ని ఎలా చూస్తున్నారు? సినిమా అంటేనే రెండు రకాలుగా బ్రదర్, రెండే రకాలుగా. ఎనీ కంటెంట్, ఇప్పుడు నేను మాట్లాడినా, ఇంకోరు యొక్క సినిమా తీసినా, ఇంకోరు పాట అయినా, ఎనీథింగ్. ఓకే, మీరు ఏదన్నా చూడండి, జర్నలిజం అయినా ఏదైనా అయితే మనకు తెలియని విషయాన్ని తెలియజెప్తారు, ఇన్ఫర్మేషన్ షేరింగ్. లేదు అంటే ఎంటర్టైన్మెంట్. సో కాబట్టి ఇప్పుడు ఆమె ఐటమ్ సాంగ్ చేస్తే మనకి మంచిగా ఎనర్జీ ఇట్లా మంచిగా అనిపిస్తుంది కదా, మన లోపల ఉన్న సెక్సువల్ యాంగిల్కి ఆ యొక్క కోణము ఇట్లా ఉద్రేకపరుస్తుంది కదా. సో కాబట్టి ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. సో ఎంటర్టైన్మెంట్ ఉండొద్దా? అసలు భూమి మీద జంతువులు, మనుషులు అట్లాంటివి చేసుకోకూడదా? ఐ డోంట్ నో, నేను అడుగుతున్నా. అంటే ఇప్పుడు సప్పగా సినిమా ఒక ముచ్చట చెప్పడానికి సినిమా చూస్తామా? సినిమాలో జర్నలిజంలో ముచ్చట వార్తలలో చూస్తున్నాం కదా. సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉంటాయి, అన్ని ఎమోషన్స్ ఉంటాయి. అన్ని ఎమోషన్స్లో శృంగారం కూడా ఒక ఎమోషన్ కదా. అది లేవా? నవరసాల్లో అదొక రసం లేదా? సో కాబట్టి అన్ని ఎమోషన్స్ని, కోపము, బాధ, ఆవేదన అన్నీ ఉంటాయి కదా, దుఃఖము, సో యొక్క హాస్యము, ఇవన్నీ ఉంటాయి కదా. అన్ని ఎమోషన్స్ ఉన్నప్పుడు శృంగారం అనే ఎమోషన్ ఎందుకు ఉండకూడదు సినిమాలో? మిగతా ఎమోషన్స్ మనం ఏమంటలేము. హాస్యం ఉంటే సంతోషపడుతున్నాం, ఓకే, దుఃఖం ఉంటే సంతోషపడుతున్నాం, ఆవేశం ఉంటే సంతోషపడుతున్నాం. ఇట్లా మిగతా అన్ని ఎమోషన్స్ మిగతా 8 రసాలకు ఏమీ అంటలేము. మరి ఒక శృంగారంకి వస్తే ఎందుకు? దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద లైఫ్ కదా, ఉండాలి కదా. ఆడామగ మధ్యలో శృంగారం ఉంటేనే కదా ఆ యొక్క ఏమంటారు భావప్రాప్తి కలుగుతుంది. రాజేష్ బ్రదర్,
వాళ్ళు అన్నింటికీ పాశ్చాత్యులతో పోల్చుకుంటారు. అలా పాశ్చాత్యుల మీద చాలా నెగిటివ్ అభిప్రాయం ఉంది. పాశ్చాత్యులు అక్కడ ఇండియాలో క్రియేట్ చేస్తున్న పర్సెప్షన్ ప్రకారం లేరు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా నేను పాశ్చాత్య దేశంలో ఉన్న వాళ్ళని 20 ఏళ్ళ పైనుంచి చూసినాకనే చెప్తున్నా కదా, ఎక్కడ సిచ్యువేషన్ తగ్గట్టుగా అట్లా బట్టలు వేసుకుంటారు. కానీ ఇట్లా అటెన్షన్ డిస్ట్రాక్ట్ చేసే విధంగా ఏడవాడితాడ అడ్డం దొడ్డం బట్టలు వేసుకోరు పాశ్చాత్య దేశాల్లో. ఎవరైనా చెప్తే తప్పు చెప్తారు. బీచ్లలో వేసుకుంటారు, స్విమ్మింగ్ పూల్లో వేసుకుంటారు, ఇంకో ఎక్కడైతే ఇంతకుముందు చెప్పిన ప్లేస్లో రోడ్ల మీద పోతుంటే వేసుకుంటారు. కానీ 4 మీటింగ్లలో సమావేశాల్లో అడ్డం దొడ్డం బట్టలు వేసుకొని రారు. ఇది అందుకే అంటున్నా, పూర్తిగా తెలుసుకోకుండా మనం చూసిందే ఎవడో చెప్పిందే అదే కరెక్ట్ అని నమ్మకండి. పాశ్చాత్య దేశాల్లో కూడా చాలా డిసిప్లిన్గా బతుకుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అర్థమైందా?